ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల జాతర విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. బీసీ రాజ్యంలో సమ్మక్క సారక్క జాతరను తన్నేలా లింగమంతుల జాతర తీర్చిదిద్దుతామన్నారు. ఇక రాష్ట్రానికి సీఎం లింగమంతుల స్వామిని అన్నారు. లింగమంతుల స్వామి జాతరకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. అధికారులు మొద్దు నిద్ర వీడి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీపై ఇప్పటికే అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా లింగమంతుల జాతరకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పెద్దగట్టు జాతరకి విచ్చేసినటువంటి సోదరులు బిగ్ క్లాస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ లింగమంతుల స్వామి కూడా మా బీసీఏ లింగమంతుల స్వామి జాతరలో మేము పాల్గొనడం చాలా ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమానికి ఈ లింగమంతుల స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మేమందరం కోరుకోవడం జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో రేపటి బీసీ రాజ్యంలో ఈ లింగమంతుల స్వామి జాతర మరో సమ్మక్క సారక్క జాతరను తలపించే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనానికి సౌకర్యాలను కల్పించడంలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అధికారులు ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, మరింత జనాభా పెరిగే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా భద్రతా చర్యలు కూడా విపరీతంగా చేపట్టాలని చెప్పి అధికారులను కూడా సూచన చేయడం జరుగుతూ ఉంది. జై ఓలింగా. బీసీ ప్రజానికానికి అందరికీ లింగమంతుల స్వామి సీఎం పండుగగా ఎప్పుడో గుర్తించబడాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా మా రాజ్యంలో గుర్తింపు మాత్రం ఉంటది. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల జాతర విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. థ్యాంక్ యూ సందీప్. ఈ రోజు లింగమంతుల జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లాలో లింగమంతుల జాతర సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల జాతర విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. బీసీ రాజ్యంలో సమ్మక్క సారక్క జాతరను తలదన్నేలా లింగమంతుల జాతర తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రానికి సీఎం లింగమంతుల స్వామిని అన్నారు. లింగమంతుల స్వామి జాతరకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. అధికారులు మొద్దు నిద్ర వీడి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణనపై ఇప్పటికే అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడి నా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా లింగమంతుల జాతరకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పెద్దగట్టు జాతరకి విచ్చేసినటువంటి సోదరులు బిగ్ క్లాస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ లింగమంతుల స్వామి కూడా మా బీసీఏ లింగమంతుల స్వామి జాతరలో
చేస్తున్నటువంటి బీసీ ఉద్యమానికి ఈ లింగమంతుల స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మేమందరం కోరుకోవడం జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో, రేపటి బీసీ రాజ్యంలో ఈ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల జాతర విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటే మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. థ్యాంక్ యూ సందీప్. ఈ రోజు లింగమంతుల జాతర సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లింగమంతుల స్వామిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వము లింగమంతుల స్వామి జాతరకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సరిగా చేయలేదని చెప్పి, భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదని చెప్పి ఆయన ఏర్పాట్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నప్పటికి కూడా ఎక్కడికక్కడ సరైన పార్కింగ్ చేయకుండా, అదే విధంగా సరైన వాటర్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత అక్కడ భక్తులు ఉండటానికి వండుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏవీ సకల సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పి తమ దృష్టికి వస్తున్నాయని చెప్పి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే విధంగా తీన్మార్ మల్లన్న ఈ రోజు ఒట్టే బీసీ ఉద్యమ నాయకులు ఒట్టే జానయ్య ఆధ్వర్యంలో సూర్యాపేటలోని బాలెంల దగ్గర నుంచి దాదాపుగా పెద్ద ఎత్తున ఒక 100 కార్లతో భారీగా ర్యాలీకి రావడం జరిగింది. ఈ ర్యాలీగా వస్తున్న క్రమంలోనే సూర్యాపేట దాదాపు శాంతినగర్ సూర్యాపేట కానుకొని ఉన్నటువంటి శాంతినగర్ వరకు 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగింది. ఆ ట్రాఫిక్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిక్కుకొని పోయాడు. దాదాపుగా అక్కడి నుంచి శాంతినగర్ నుంచి దురాజపల్లి లింగమంతుల స్వామి జాతరకి రావడానికి దాదాపుగా ఆయనకి 1.5 అవర్, గంటన్నర పట్టింది. ఈ గంటన్నరలో అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ లో గంటన్నర సేపు ఇరుక్కపోయారు. అక్కడి నుంచి వచ్చిన అనంతరము అక్కడ సరైన ఏర్పాట్లు అంటే పార్కింగ్ సరైన ఎటువైపు వచ్చే వెహికల్స్ కానీ, విజయవాడ వైపు నుంచి వచ్చే వెహికల్ కి పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అటు సూర్యాపేట నుంచి కానీ, మిర్యాలగూడ నుంచి కానీ, అదే విధంగా పైనుంచి నగరికల నుంచి వచ్చే వెహికల్స్ కి పార్కింగ్ ఏర్పాటు చేయాలనేది అధికారులు సరిగా పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిందని చెప్పి నెంబర్ 1. నెంబర్ 2, పైకి గుట్ట మీదకి వచ్చిన తర్వాత కూడా అక్కడ భక్తులు వాటర్ సదుపాయం సరిగా లేదని చెప్పి పలుమార్లు కమిటీ వాళ్ళే వాటర్ సదుపాయం లేదు, సరిగా పలాని చోట్ల వాటర్ అయిపోయింది, అరేంజ్ చేయండి అని చెప్పి 10 సార్లు మైక్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అధికారులు ఇగో వస్తున్నాయి అంటున్నారు కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా సరిగా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈ విషయం కూడా వారి దృష్టికి వెళ్ళింది. అదేవిధంగా భక్తుల రద్దీకి తగ్గట్టు, తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు, రాకపోకలు కానీ, అక్కడ వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ, స్నానాల గదుల విషయంలో కానీ ఏమీ సకల ఏర్పాట్లు ఏమీ చేయలేదు. కేవలం లింగమంతుల స్వామి ఒక బీసీ దేవుడు గనక కేవలం వివక్ష చూపుతుంది. మా బీసీ రాజ్యంలో ఈ పండుగని జాతీయ పండుగ చేస్తాము, ఇంతకంటే పెద్ద ఎత్తున మేము లింగమంతుల స్వామి జాతరని చేపిస్తాము, అదేవిధంగా సమ్మక్క సారక్క జాతరని తలదన్నే విధంగా ఈ జాతరను పెద్ద ఎత్తులో చేస్తామని చెప్పి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఒక మీడియా మిత్రుడు రాష్ట్రంలో సీఎంను మారుస్తారుగా అనే వార్తలు వస్తున్నాయి, దీనిపై మీ స్పందన ఏంది అన్న ప్రశ్న అడగటంతో ఈ రాష్ట్రంలో సీఎం ఎవరు లేరు, లింగమంతుల స్వామి మా సీఎం అని చెప్పి అంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు. అంటే లింగమంతుల స్వామి మా సీఎం, ఇక బీసీలే మాకు రాజ్యాధికారం, బీసీలోనే మాకు సీఎం, బీసీలే మాకు ప్రజలు, బీసీలే మాకు దేవుళ్ళు అన్న విధంగా పరోక్షంగా వ్యాఖ్యానించినట్టు అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్. థ్యాంక్ యూ ఉపేందర్.